అందరికీ నమస్తే, అస్సలాముఅలైకుం, వందనాలు. ఈరోజు కొత్తపేట పిఎస్ దగ్గరికి వచ్చి సిఏ గారు లేనందున ఆయన ఎస్ఏ గారు రమేష్ గారికి బాధ్యత అప్పచెప్పారు. దాన్ని బట్టి ఈరోజు వచ్చి మా విన్నపం అలాగే మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి అలాగే సోషల్ మీడియాలో కొంతమంది మా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా భారతమ్మ గురించి ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో మీరు చూస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ 2000 సంవత్సరంలో భారతమ్మ వెళ్ళి మరి పంజాగుట్ట స్టేషన్లో పిఎస్లో వెళ్ళి కంప్లైంట్ పెట్టారంట. ఏమి అనంటే, నాకు హెరాస్మెంట్ కేసు అలాగే నా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారంట, గృహ హింస చట్టం కింద. అసలు అప్పుడంట చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, దీన్నంట బయటికి తీసుకొని రాకుండా ఇంటెలిజెన్స్ ద్వారా అది బయటికి రాకూడదు, చేయకూడదు, మా ప్రతిపక్ష నేత మరి వైఎస్ఆర్ గారి మీద పడిద్ది, రాజశేఖర రెడ్డి గారి మీద పడిద్ది, ఆ ఇంపాక్ట్ మంచిది కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించి మాట్లాడి చేసి సద్దుమినిగి చేశారంట. అప్పుడు పరువు ప్రతీక్షలు వైఎస్ఆర్ గారివి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు చేశారంట. కానీ ఇప్పుడంట ఆయన చెప్తుంది, ఆయన అంత గోప్యంగా ఆయన ఒక కుటుంబాన్ని సరిదిద్దడానికి, ఒక కుటుంబంలో అన్యోన్యంగా ఉండడానికి చేయటానికి ఆయన కృషి చేశారంట. దాదాపుగా 26 సంవత్సరాలు అవుతుంది. ఏం చంద్రబాబు నాయుడు గారండి, రాజకీయంగా యూజ్ చేసుకోవడానికి ఒక కుటుంబమే కావాలా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకా ఏం మాట్లాడో తెలియక చేయక ఈరోజు నిజంగానే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి ఏదో మెమరీ లాస్ ఏదో ఉంది. ఎందుకనంటే ఏదేదో మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు చూసుకుంటే సరే, అది ఎవరు క్రియేట్ చేశారో తెలీదు. ఒక స్క్రిప్ట్ని క్రియేట్ చేశారు, కొత్తగా క్రియేట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ అనడానికి ఇదొక మళ్ళీ ఇంకొక సంకేతం. ఎందుకంటారంటే, మావిగన్ ఎదుర్కోలేకపోతున్నారు. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. దాన్ని డైవర్ట్ చేయాలి అనంటే ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన తప్పించుకున్నారు, చేశారు అని చెప్పి ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకి వైఎస్ఆర్సీపీ పార్టీ తిప్పికొట్టింది. మొత్తం చేశారు, మొత్తము విత్ ప్రూఫ్స్ అవన్నీ చూపించారు. అయితే అప్పుడు వాళ్ళ నాన్న సీట్ తీసుకుందాం అనుకున్నారు, ఇంత సేకరణ చేశారు అంటే అప్పుడు ఉన్న క్యాబినెట్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఉన్న ప్యానెల్ మొత్తం కూడా మాట్లాడి ఈరోజు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పక్కన మేము ఉన్నాం చెప్పి బొత్స గారు చెప్పడం జరిగింది. మొత్తం చెప్పారు. ఇంకా ఇంకొక డైవర్ట్ చేయాలి ఏదైనా అని అంటే ఇప్పుడు భారతమ్మ జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఎందుకు సార్, ఎందుకు ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కానీ ఒక స్క్రిప్ట్ రాసిన వాళ్ళు కానీ మీరు నిజంగానే ఎదుర్కోవాలంటే రాజకీయంగా ఎదుర్కోండి. ఇవన్నీ ఎందుకు? చిల్లర రాజకీయాలు కాదు. ఒక కుటుంబాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం రాజకీయమేనా? ఒక మరి మా భారతమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదర్శమైన దంపతులు. ఇద్దరు కలిసి ఈరోజు నిజంగానే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆదర్శంగా నిలిచారు. మరి ఇలాంటి చిల్లర రాజకీయాలని వదిలిపెట్టి నిజంగానే మీ దృష్టి మన అమరావతి మీద కానీ లేకపోతే మావిగన్ మీద పెట్టాలని చెప్పి మరి కోరుతూ దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము మాత్రం ఇక్కడ కొత్తపేట పిఎస్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ.